మెగా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్నటువంటి పెద్ద సినిమా రిలీజ్ కాబోతుండడంతో పెద్ద ఎత్తున యువత అదేవిధంగా ఫ్యాన్స్ హంగామా నిర్వహిస్తున్నారు. కర్నూలు ఉమ్మడి జిల్లాలో మాత్రం పెద్ద ఎత్తున ఫ్యాన్స్ సినిమా థియేటర్లకు చేరుకుంటున్నారు. ఏదైతే పెద్ద సినిమా పోస్టర్కు సంబంధించి పాలాభిషేకం చేయడం జరిగింది. చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు సురేష్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ పెద్ద సినిమా అంటేనే మొత్తం చిరంజీవి ఫ్యామిలీకి కీలకమైనటువంటి రామ్ చరణ్ సినిమా రిలీజ్ కాబోతుంది. ఎలా ఉండబోతుంది? ఫ్యాన్స్ నుండి ఎలా స్పందన ఉంది? ఈరోజు దేశంలోనే కాదు, ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా సినీ ప్రేక్షకులు, ముఖ్యంగా మెగా అభిమానులందరూ ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్న చిత్రం ఈ పెద్ద సినిమా. ఈ పెద్ద సినిమా మీద భారీ అంచనాలు దేశ స్థాయి పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కాబోతోంది. పెద్ద ఎత్తున ఈ సినిమా మీద అంచనాలు అటు ప్రేక్షకులకు ఇటు అభిమానులకు అందరిగా ఉండడంతో రాష్ట్రంలో ప్రతి థియేటర్లో కూడా ఈ సినిమా ఆల్మోస్ట్ ప్రదర్శించబడుతూ ఉంది. ప్రతి థియేటర్లో కూడా ఇదే విధంగా పండగ వాతావరణంలో అభిమానులందరూ కూడా ఈ పెద్ద సినిమాకు స్వాగతం పలుకుతూ ఉన్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ తన విశ్వరూపాన్ని చూపించబోతా ఉన్నాడు. నటనలో కానీ, ఫైట్స్లో కానీ, డ్యాన్స్లో కానీ, అలాగే మ్యూజిక్ పరంగా ఏఆర్ రెహమాన్ గారు ఇచ్చిన పాటలు విశేషంగా కూడా అభిమానులందరినీ ఆకట్టుకొని ఈరోజు ఒక పండుగ వాతావరణంలో ఈ సినిమాని అందరూ చూడబోతున్నారు. అతి పెద్ద బ్లాక్ బస్టర్గా ఈ సినిమా నిలుస్తుందని అభిమానులందరూ కూడా ఆకాంక్షిస్తున్నారు. ఇంతకుముందు గతంలో రిలీజ్ అయినటువంటి సినిమాలకి పెద్ద సినిమాకి అసలు హీరో ఎలా ఉండబోతున్నాడు, ఎలా చూపించబోతున్నారు డైరెక్టర్స్ వాళ్ళు? ఈరోజు చూస్తున్నాం రామ్ చరణ్ గారు, ఆయన లుక్స్ కూడా అందరికీ అర్థమైపోయి ఉంటుంది. ఆయన అంటే ఈ చిత్రంలో 3 చోట్ల ఆయన లుక్స్ మార్చుకుంటూ ఆయన నిజంగా కూడా ఎంత కష్టపడ్డాడు 2 ఏళ్ల నుంచి ఈ సినిమాకి అనేది ఆయన ప్రతి లుక్లో కూడా మనం చూడబోతా ఉన్నాము. ఆయన పడ్డ కష్టాన్ని కూడా ఖచ్చితంగా ప్రేక్షకులు అందరూ కూడా ఈరోజు ఆయన ఫలితాన్ని ఇచ్చే విధంగా ఈరోజు ఈ సినిమా ఉండబోతుందని నమ్ముతా ఉన్నాము. సినిమాలో రామ్ చరణ్ ఎలాంటి రోల్ పోషించబోతున్నాడు దీంట్లో? రామ్ చరణ్ గారు ఈ సినిమాలో ముఖ్యంగా ఒక ఐడెంటిటీ కోసం ప్రతి వ్యక్తి కూడా తన జీవితంలో తన గుర్తింపు ఏ విధంగా సాధించుకోవాలనే ఈ సినిమా ఒక మూలం ఇది. ఎందుకంటే ప్రతి వ్యక్తికి కూడా ఒక గుర్తింపు ఉంటుంది. ఆయన ఐడెంటిటీ ఆయన ఎలా నిలుపుకోవాలనేది ఈ చిత్రంలో ప్రతి ప్రేక్షకునికి కూడా తన ఐడెంటిటీ ఎలా కాపాడుకోవాలనేది ఈ చిత్రం ద్వారా రామ్ చరణ్ అందరూ కూడా తెలియజేయబోతా ఉన్నాడు. ముఖ్యంగా ఈ చిత్రము నిజంగా అన్ని రికార్డులను కూడా తిరగరాసే విధంగా ఈ రోజు ఉండబోతా ఉందని నమ్ముతా ఉన్నాం. యూత్ పెద్ద ఎత్తున హాజరైనారు. మొత్తం ప్రత్యేకంగా టీషర్ట్లు వేసుకొని ఆ తర్వాత క్యాపులు ధరిస్తూ పెద్ద ఎత్తున సినిమాకు వస్తున్నారు. అసలు సిలాయి ఎలా ఉండబోతుంది? యూత్ ఏం కోరుకుంటున్నారు మీరు? రామ్ చరణ్ లో ఎన్నడూ లేని విధంగా ఈ సినిమాలో కొత్త రకంగా రామ్ చరణ్ గారిని చూస్తారు. ఖచ్చితంగా ఈ సినిమా ఇండస్ట్రీ హిట్గా నిలవబోతుంది. గర్వంగా చెప్పుకోగలుగుతాము మేము మెగా అభిమానులమని. మెగా అభిమానులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. మెగా అభిమానులు మొత్తం ఉమ్మడి జిల్లాలో ఎన్ని థియేటర్లలో సినిమా ఈ బెనిఫిట్స్ ప్రారంభం కాబోతుంది? ఎలా ఉంది? ప్రీమియర్ షో వచ్చేసి ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రతి ఒక్క థియేటర్లో రిలీజ్ కాబోతుంది. అన్ని థియేటర్లలో కూడా ఈ సినిమా ప్రదర్శించబడబోతుంది. రామ్ చరణ్ గారి అభిమానులు అయితేనేమి, మెగా అభిమానులు అయితేనేమి ఈ సినిమా కోసం చాలా 2 ఏళ్ల నుంచి తీవ్రంగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ గారి నట విశ్వరూపాన్ని చూడబోతున్నారు. రంగస్థలాన్ని ఒక 10 మిక్సీలో బయటికి తీసే పెద్ద సినిమా ఇది. ప్రపంచ రికార్డు బద్దలు కొట్టడం ఖాయం, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. రంగస్థలము, అదేవిధంగా RRR, తర్వాత గేమ్ చేంజర్, ఈ 5-6 సినిమాలని కలగలిపినటువంటి సినిమానే పెద్ద అంటేనే బ్లాక్ బస్టర్గా మూవీ కాబోతుంది అనేది ఫ్యాన్స్, అదేవిధంగా ఫ్యాన్స్ నాయకులు చెబుతూ ఉన్నారు. మెగాస్టార్ ఫ్యామిలీ అంటేనే ఒక ప్రత్యేకత ఉంటుంది. మాస్ ఫాలోయింగ్ ఉన్నటువంటి హీరో. ఆ మాస్ ఫాలోయింగ్ తగ్గట్టు మొత్తం కుటుంబాన్ని అదేవిధంగా ఫ్యాన్స్ని హర్షించే విధంగా సినిమా ఉండబోతుందని ఫ్యాన్స్ చెబుతున్నారు. ఇది పెద్దకి సంబంధించి తాజా పరిస్థితి. కెమెరామెన్ రమేష్తో టీజీ బ్రదర్, 10 టీవీ, కర్నూలు జిల్లా.